so much for joining us today. Mana Velo Chana happy ga unnanu. I think Raja Saab has taken a blockbuster opening. I'm very, very happy to see the audience response. Everybody is loving Darling and Darling Avatar. Everybody is loving the crocodile and the climax. There are so many things to love about the movie. And eventually I feel like the film audience was a movie. And that's the most important thing is for them to connect and love the film, and that is coming. So I'm super grateful. Biggest thank you to our team, director, Marti sir, producer Vishwa Garu, Prabhas sir, we are missing him here today. And everybody, I'm just super happy. And I think Sankranti ki film, perfect film ఉంటుంది because it's a complete family film. Kids kuda చూడొచ్చు. I think kids will love the film. So I'm very happy. Thank you. It was amazing to see the movie open at such a blockbuster level and make such huge numbers. And like she rightfully said, our DMs have been flooded with so many messages from fans, well-wishers, people from across the world who have seen the film. I would like to take this opportunity to say a big thank you to Maruti sir for making me a part of Raja sir and for giving me a role like Bhairav. Sir, my action sequence is getting a lot of love from everyone. So thank you so much for that. It is one of my personal scenes in the movie too. But also thank you for Bhairavi. It's a very special character in my filmography, in my career. Thank you. Big thanks to Vishwa Prasad Garu for banking this huge vision, and to the entire team, the cast and crew that made this film possible, and to my lovely, beautiful co-actors. It was so much fun doing this with you guys. And last but definitely not the least, Prabhas sir. I would like to take this opportunity to say it's been an absolute dream come true working with Prabhas sir. And I hope I get to again in the future at some point. And a big thank you to everybody. Thank you, Monica. Good afternoon, everyone. First of all, media friends, మొన్న విమల్ థియేటర్ దగ్గర చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. 1:30 వరకు కూడా షోలు పడకుండా చలిలో నుంచోబెట్టి ఇది జరిగిందని విన్నాను నేను. నిజంగా చాలా సారీ. ఎందుకంటే నాకు తెలీదు, అంటే నా కప్ ఆఫ్ టీ కాదు అది. చాలామంది మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా 1:30కి ఒక 3 గంటల సినిమా, అది పడుకుని మంచి నిద్రలో ఉండాల్సిన టైంలో మైండ్ గేమ్ చూపించాం అక్కడ. ఆ మైండ్ గేమ్ దాని తర్వాత రిజల్ట్ కరెక్ట్గా 4:30కి ఆ రిజల్ట్ బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదో వేయచ్చు, కానీ ఇంత మైండ్ గేమ్స్ ఇవన్నీ ఉన్న టైంలో యాక్చువల్గా రాంగ్ టైంలో పడి కొంచెం అందరిని ఇబ్బంది పెట్టాము. సారీ దానికి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈరోజు ఏది ఏమైనా నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రభాస్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక నార్మల్ మిడ్ రేంజ్ డైరెక్టర్కి ప్రభాస్ సినిమా తీసాడు అనిపించేలా చేసిన ప్రభాస్ గారికి చాలా థ్యాంక్స్. అట్లాగే ఈ సినిమాని 3 సంవత్సరాలు, అంటే ఒక 9 మంత్స్కి ఒక సినిమా తీసే నేను ఒక 3 సంవత్సరాలు చాలా కష్టపడి ఇష్టపడి ఆయనకి నచ్చే విధంగా ఆయన ఇంప్రెస్ చేస్తూ, ఆయన ఎలాంటి ఇది చేస్తే బాగుంటుందో, ఆడియన్స్ ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో ఆడియన్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఒక ప్రోడక్ట్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో చాలా కొత్తగా చూపించాలనుకుని, అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి మైండ్ గేమ్లో కమర్షియల్ హీరో సినిమా ఇంతవరకు రాలేదు. నిజంగా చాలా కొత్తగా ఉందని ఈరోజు 40 minutes ఎపిసోడ్కి మాత్రం చాలా అప్రిషియేషన్ వస్తుంది త్రూ అవుట్ వరల్డ్ వైడ్. ఈ దీంట్లో అందరూ అంటే ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా కమర్షియల్ సినిమా రాసేయచ్చు, చేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి, ఆడియన్స్కి తీసుకెళ్ళాలి,
కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా అది కామన్ ఆడియన్స్కి చాలామందికి రీచ్ అయింది. నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే 1 డేలోనే డిసైడ్ అయ్యి ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పండుగ ఉంది, అన్ని సినిమాలు చూస్తున్నారు, చూడాలి. ఒక 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోగానే ఇది ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్గా ఇందులో ఉన్న కొత్త పాయింట్లో ఉన్న చిన్న చిన్న మంచి పాయింట్స్ ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ చేశారు. మా ఫ్రెండ్ బన్బాబు కూడా నిన్న పొద్దున్న ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడాడు. అందువల్ల దయచేసి నేను ఏమన్నా బాధపడిపోతానో ఏమనుకోవద్దు. డెఫినెట్గా కొత్త పాయింట్ చెప్పినప్పుడు అది ఎగ్జిస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, టైం తీసుకుంటుంది. అందుకని మీరందరూ కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి, పండుగ సెలబ్రేట్ చేసుకోండి. అందుకని పండుగ ముందే పెద్ద ఆయన ఇస్తున్నాం మీకు. ఈ పెద్ద ఆయన మీ దగ్గరికి వచ్చి థియేటర్లో ఎందుకంటే పండగ తర్వాత తీసుకొచ్చినా సరే ఇది ఉంటుందని చాలా కష్టపడి చాలా త్వరగా తీసుకొచ్చేసాము. అందుకని ఈ పండుగలో పెద్ద ఆయన ముందే చూసి పండుగ సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కాల్ చేసి నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి, నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఫ్రెండ్కి, ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి, నా ఫ్రెండ్స్కి, బయట నుంచి నేను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు మంచి సినిమాతో నేను ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రభాస్ గారు నాలాంటి ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్తో ఇలాంటి ఒక కొత్త సినిమాని మీకు అందించారు. ఆ అందించిన ఈ సినిమాని మీరందరూ యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు అంటే ఈ కలెక్షన్స్ ఇవి నాకు తెలియదు కానీ బట్ కామన్ ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ బాగుందంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక ఎంటర్టైన్ చేసినంతసేపు ఎంటర్టైన్ చేసి దాని తర్వాత ఒక విషయాన్ని చెప్పగలిగాము. ఇది ఆడియన్స్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. There's a 4-minute content that's missing in the movie. So actually, 1 week back, because of some unfortunate incident of a server down avadam valla, we had output, but complete cleanup on the output and some minor corrections. Corrections chesi we sent to theaters, so it should be available anytime in the theater shows. We sent yesterday night early morning. So there's a process, keep your 3-4 hours process of that. It's now shipped already to theaters. So it will 4 minutes accommodate cheyadani we removed little bit so that it can get into the film. Mari sensor chesi cheyalante chala time padtadani. Timeline remains same, but we got some equal process, maybe titles or not. Exact details not telling you, but it's into the movie. Thank you. So, film, when చెప్పినట్టు it is a horror fantasy movie. So, చాలా మంది families and kids started coming to the theaters. So, we are seeing a very good response from the families. So, definitely there are some mixed reactions. Fantasy ni stories, deep analysis ನಲ್ಲಿ కొంతమంది intellects mixed feedback ఉండొచ్చు, but otherwise the movie is doing well and we hope it will continue to be a good Shankar movie. Thank you. Thank you, sir. Thank you so much. Malavika, please join. Yes. సో అఫ్ కోర్స్ ఇంకా కలెక్షన్లు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది రాజా సాబ్. ఇప్పుడు రాజా సాబ్ ఆ స్వాగ్ ఏదైతే చూసామో ఆ పెద్ద ఆయన కూడా యాడ్ అయిపోతున్నారు ఇప్పుడు సినిమాలో. అండ్ చూద్దాం, పెద్ద పండగకి పెద్ద ఆయన్ని చూసి ఇంకా పెద్ద సక్సెస్ చేద్దాము ఈ సినిమాని. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్. డే 1 నుంచి లాస్ట్ సాబ్కి మీరు అక్కడ ఎవరు ఇచ్చారు, ప్రేక్షకుల వరకు తీసుకెళ్లారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ గారు ఫర్ దిస్ అమేజింగ్ ఫిలిం. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్ అందరూ ఫర్ రాజా సాబ్. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్
సో ఎస్, ఇంకా పెద్ద సెలబ్రేషన్స్ మళ్ళీ చేసుకుందాం, ఇంకా పెద్ద కేక్ని ఇంకొక స్టేజ్ మీద కట్ చేద్దాం మనం రాజాసాబ్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ విష్ణుప్రసాద్ గారు. కీప్ ఆన్, ఇలానే మంచి మంచి ప్రాజెక్ట్స్, మీరు నమ్మిన ప్రాజెక్ట్స్ అన్ని మా ముందుకు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.